అండ్ ఇంకొకటి నాకు నిన్న మొన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి టీం ఏమో ఈ ఫహీం ఖురేషీకి మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక ఆలోచన చేసిరట. ఇప్పుడు అల్టిమేట్గా ఏమైంది, ఇప్పుడు వీళ్ళ దగ్గర డెసిషన్ కాదు కదా, హైకమాండ్కి చేరుకున్నది. అప్పుడు ఈమెకి ఈమెకి డేటా కావాల్సినంత సోర్సెస్ కావాల్సినంత డేటా ఈమె దగ్గర వచ్చిన్నది ఆల్రెడీ. హూ ఈజ్ ఫహీం ఖురేషీ అని ఆమె రీసెర్చ్ చేసినప్పుడు మరి నాకు మినిస్ట్రీ ఇవ్వాలన్నా, ఈయన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు, ఇక్కడ నుంచి పై స్థాయి పోస్ట్కి ఇవ్వడానికి నాకు అర్హతలు ఉన్నాయని చెక్ చేస్తే అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పిందట ఆమె, ఒకవేళ కనుక ఈ ఫహీం ఖురేషీకి కనుక మీరు ఏదైనా పోస్ట్ ఇస్తే నేను రాజీనామా చేస్తాను రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పిందట. సో ఇది పరిస్థితి. సో అట్లా ఆయనకు బ్రేక్ అయింది. లేకపోతే మొన్న మైనార్టీ కోటాలు ఆయనకు వచ్చేదేమో నేను అనుకోవడం. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇక అవి లెక్కలు వేరే ఉంటాయి. అవి అందరి పెద్ద పెద్ద లీడర్లకి ఆయన ఆయన అవసరం లేనిది తీరదన్నట్టు రోజు గడవదు ఆయనకి, వాళ్ళకి ఆ లీడర్లకి అన్ని అవసరాలు ఉంటాయి, ఆయనతోటి రకరకాల అవసరాలు ఉంటాయి డిమాండ్ అండ్ సప్లై మేరకి. సో ఇట్లా ఫహీం ఖురేషీ విషయంలో మీనాక్షి నటరాజన్ అంత ఇదిగా ఉన్నదట. డైరెక్ట్ రాహుల్ గాంధీకే చెప్పిందండి, మీరు కనుక ఆయనకి ఇస్తే నేను రాజీనామా చేసేస్తాను. మరి రేవంత్ రెడ్డి ఎట్లు ఇవ్వాలనుకున్నాడో ఆయనకి పక్కన ఉన్నంత